2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, చాలా వరకు కూడా జాబ్ చేస్తున్నప్పటికీ డబ్బులు సరిపోక అండ్ ఇంకొక జాబ్ చూసుకోవడము, లేదు అంటే ట్యూషన్స్ చెప్పడము, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇంట్లో నుండే వాళ్ళు ఏదైనా కూడా ఇంకొక రకంగా డబ్బు సంపాదించాలి అంటే మార్గాలు ఏంటి మేడం? చాలా అయితే చెప్పుకున్నాం సిరి గారు. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన అంతా అంటే మన స్ట్రెంగ్త్ అండ్ తర్వాత ఎగ్జిక్యూషన్ కానివ్వండి అన్నీ మనమే చేసేటట్టు చాలా బిజినెస్ ఐడియాస్ అయితే డిస్కస్ చేసాం. సో మార్కెట్లో ఎస్పెషలీ బిజినెస్ పరంగా చూసుకుంటే మాడ్యూల్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. సో MLM అని విన్నారా మీరు? లేదు మ్యామ్. వినలేదా? నెట్వర్క్ మార్కెటింగ్. సో బోత్ ఆర్ సీమ్స్ టు బి సేమ్ అనమాట. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా చాలా విస్తరింపబడుతుంది ఈరోజు ప్రజెంట్ సొసైటీలో. ఇక్కడ మనం అంటే ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళకి అండ్ ఎంకరేజ్ చేస్తున్నారో చాలా వరకు కంపెనీస్ వాళ్ళకు కూడా సో ఒక పక్క అవగాహనతో మనం మార్కెట్లోకి దిగుతున్నాము అంటే సక్సెస్ రేట్ అయితే చాలా తక్కువ చూస్తున్నాము. కానీ కంప్లీట్గా అంటే కస్టమర్ బేస్ కానివ్వండి అండ్ తర్వాత సేల్స్ స్ట్రాటజీస్ ఇవన్నీ బిల్డప్ చేసి నెట్వర్క్ ఎంత వర్తిగా తీసుకెళ్తారో మార్కెట్లోకి అంత మంచిగా వీళ్ళు సక్సెస్ అయితే సాధిస్తున్నారు. కానీ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ చూస్తున్నాము. ఎందుకు ఎక్కడ ఎగ్జాక్ట్గా నెట్వర్క్ మార్కెటింగ్ ఫెయిల్ అవుతుంది అంటే మీరేమంటారు సిరి గారు? ఎక్కడ అయి ఉండవచ్చు? కమ్యూనికేషన్ మేడం. కమ్యూనికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అలాగే టార్గెటింగ్ కస్టమర్ని రీచ్ అవ్వకపోవడం అంటారా? ఎస్, దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. కానీ ఒక మెయిన్ రీజన్ ఉంటుంది, ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ ఎంత మంచిగా ఎంత జెన్యూన్గా ఏదైతే కరెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అలోవెరా జెల్ అనుకోండి. సో ఇందులో 90% ఆఫ్ అలోవెరా ఎగ్జాక్ట్గా ఉంది అని వేరే కంపేర్ టు అదర్ ప్రోడక్ట్ అక్కడ రాస్తున్నారో మీరు అంతే మెజర్మెంట్తో ఆ ప్రోడక్ట్లో మీరు అందిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ స్టాండర్డ్స్ అది మెయింటైన్ చేస్తున్నట్టు అండ్ లాంగ్ రన్లో కూడా అది సర్వైవ్ అవుతుంది. అది మాత్రం పక్కా అనమాట. సో ప్రోడక్ట్ ఎప్పుడైతే మీకు బాగా లేదో అప్పుడు మార్కెట్లో మీ కంపెనీ నిలవదు, సో ముందుకి వెళ్ళదు అనేది ఇందులో ఫస్ట్ సెగ్మెంట్. అండ్ సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ MLM కాన్సెప్ట్ త్రూ బిజినెసెస్ అయితే జాయిన్ అవుతారు. సో ప్రోడక్ట్ కొంటారు, ఒక 7,000 or 10,000 కడతారు, ప్రోడక్ట్ తీసుకుంటారు, సో వాడకం జరుగుతుంది, సేల్స్ అని చెప్పి ఫోకస్ పెడతారు. సో వీళ్ళు ఒక 100 మంది జాయిన్ అయితే అందులో ఒక 10 or 8 members ఓన్లీ విల్ కంటిన్యూ అనమాట. మిగతా అన్ని డ్రాప్ అయిపోతారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు మేడం? ఎస్, సో వీళ్ళంతా మనీ మీద అర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ పెడతారనమాట. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ MLM కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే దే ఆర్ టీచింగ్ అ బిజినెస్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ అక్కడ ఎందుకంటే ఆల్రెడీ ఒక మీకు ప్లేస్ ఆఫ్ ఆపరేషన్ అని, తర్వాత ఇన్వెంటరీస్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, మ్యాన్ పవర్ కానివ్వండి, ఇవన్నీ ఆల్రెడీ బిల్డప్ అయి ఉన్నాయి అక్కడ. సో మనకేం నేర్పిస్తున్నారు? సేల్స్ అండ్ ఎగ్జిక్యూషన్. అదొక్కటి మనం నేర్చుకుంటే చాలు, మన బిజినెసెస్ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఆ ప్రోడక్ట్ సేల్ చేసేకి మీకు వస్తుంది, కమ్యూనికేషన్ చాలా మంచిగా ఉంది. అండ్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఓన్ దట్ ప్రోడక్ట్. సో మీకు ఆ ప్రోడక్ట్ నచ్చింది అంటే తర్వాత ఇతరులకి మీరు సేల్ చేయగలరు అనేది బేసిక్ కాన్సెప్ట్ నేర్పిస్తారు అక్కడ. సో అది ఎక్కడా మీకు దొరకదు. ఇన్వెంటరీస్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఒక్క పర్సన్ ఒక బిజినెస్ ఐడియా ఎగ్జిక్యూట్ చేసి అన్ని అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి మ్యాన్ పవర్ కానివ్వండి తనే ఓన్గా అన్ని ఎఫర్ట్స్ పెట్టి చేసినా కూడా అప్ టు 6 months వరకు కూడా డౌట్ నడుస్తుందో లేదో బిజినెస్ అని చెప్పి. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే హాట్ కేక్ లాగా చాలా మంచిగా ప్రోడక్ట్ని తెచ్చి మీకు ఇస్తుంది. ఇక్కడ మీరు సేల్స్ స్ట్రాటజీస్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, నెట్వర్క్ బిల్డింగ్ కానివ్వండి, ఇవన్నీ చాలా చక్కగా నేర్చుకుంటున్నారు, వీటి మీద ఫోకస్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా అందులో చాలా వరకు ఒక 1 yearలోనే నేను కార్ కొన్నాను, బంగ్లా కొన్నాను, సో ఇవన్నీ అక్కడ చూపిస్తుంటారనమాట. చాలా వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫరెవర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సిరి గారు, మంచి ప్రోడక్ట్స్. సో కంపేర్ టు అదర్స్ అది నేను చూశాను, వాడాను అనమాట.
సో అలాంటివి ఏదైనా కావచ్చు. వేస్టేజ్ అనేది కూడా కంపెనీ ఉంది, చాలా ఇంకా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఆమ్వే అని చెప్పి. సో ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధించిన కూడా మీరు ఫస్ట్ ఇనీషియల్ గా ఒక మేనేజర్లా, తర్వాత సూపర్వైజర్ సంథింగ్, అందులో కూడా లెవెల్స్, పిరమిడ్ లెవెల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవన్నీ రీచ్ అవుతూ మీ టీంని బిల్డప్ చేసుకుంటూ మీరు ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా సక్సెస్ సాధించగలరు. కానీ ఆ సేల్స్ మీద అంటే జస్ట్ అర్నింగ్స్ మీద మాత్రమే, ప్రాఫిట్ మీద మాత్రమే మీరు ఫోకస్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది, అది సక్సెస్ అవ్వదు. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు ఎక్కువ ఎక్కడ కూడా మీరు చూడండి, అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, బయట వాళ్ళు ఇవ్వరు. ఎగ్జాక్ట్ గా దేని మీద పెడతారు వీళ్ళంతా అంటే నెట్వర్క్ బిల్డింగ్ అండ్ ప్రోడక్ట్ మీద, అండ్ తర్వాత వీళ్ళ సెమినార్స్ మీద, వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, సో ఆ డెమో మీద, ఇవన్నీ గ్యాదరింగ్స్ మీద ఎక్కువ పెడతారనమాట అమౌంట్. సో అక్కడ ఖర్చు చేస్తారు కాబట్టి, ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ పబ్లిసిటీ. ఆ మౌత్ వర్డ్ త్రూనే, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఆర్ అదర్ స్టార్ వచ్చి ఇక్కడ ప్లాట్ అమ్ముతున్నారు, ఇక్కడ కొనండి అని ఒక యాడ్ చూస్తాం మీరు. సో చాలా నచ్చుతుంది. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. మీరు నా ఫ్రెండ్, మీరు వచ్చి జవేరియా గారు అక్కడ నేను ప్లాట్ కొన్నాను, చాలా బాగుంది, స్పేషియస్ గా ఉంది, చాలా ఆహ్లాదంగా ఉంది, తక్కువ ధరకే వచ్చింది అనుకోండి, మీరు కూడా కొనేస్తారు. ఎక్కడ కొంటాను నేను? ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, బట్ వేర్ ఐ గో, ఐ లిజన్ టు యువర్ వర్డ్స్. సో అంత పవర్ఫుల్ ఉంటుంది మౌత్ వర్డ్ పబ్లిసిటీ త్రూ. సో అందుకని నెట్వర్క్ మార్కెటింగ్లో ఎప్పుడైతే మనం జాయిన్ అవుతామో ప్రోడక్ట్ మంచిగా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ అండ్ సేల్స్ స్ట్రాటజీస్ వాళ్ళు ఏదైతే ట్రైనింగ్లో నేర్పిస్తున్నారో వీటి మీద ఫోకస్ పెట్టి మీరు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు కూడా 1 yearలో ఒక కార్ కొన్నాను, బంగ్లా కొన్నాను అని మీరు కూడా స్టేజ్ మీద గర్వంగా చూపించుకోవచ్చు. సో ఇలాంటివి కూడా బిజినెస్ ఐడియాస్ చాలా చాలా బ్రహ్మాండంగా నడుస్తాయి. బట్ స్ట్రాటజీ, స్టామినా అండ్ కన్సిస్టెన్సీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిరి గారు. సో మేడం, ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఇలా దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. ద బెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏది, ప్రోడక్ట్స్ ఎందులో బాగున్నాయి, సో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, సో ప్రతి ఒక్కటి నెట్వర్క్ మార్కెటింగ్ ఒక్కటే నేర్పిస్తుంది సేల్స్, కానీ ఇందులో కూడా డిఫరెంట్ అనేది ఉంటుంది. సో ప్రోడక్ట్ బేస్డ్ గా ఏది చూస్ చేసుకుంటే మంచిగా ఉంటుంది మనకు ఫ్యూచర్ కూడా, అండ్ మనం ఇంట్లో వాడతాం కాబట్టి ప్రోడక్ట్స్, సో వీటికి కూడా అనాలిసిస్ చేసి ఖచ్చితంగా గైడ్ అయితే చేస్తాం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.